హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. కంగువా తెల్లవారితే సినిమా రిలీజ్. ఈ మూవీ పై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అలాగే ఈ మూవీ ట్రైలర్స్ పెంచిన ఎక్సైట్మెంట్ ఏంటి, ఆల్సో నాకు ఈ మూవీ ట్రైలర్స్ లో కనిపించిన డీటెయిల్స్ అండ్ నాకు నచ్చిన ఎలిమెంట్స్ గురించి మాట్లాడతా. బిఫోర్ డైవ్ ఇన్ టు ద వీడియో, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కంగువా ఇది హీరో క్యారెక్టర్ నేమ్. తను ఒక నాయకుడు, దానిని నాయక సాంగ్ తోనే చెప్పేశారు. ఆల్సో తను ఒక వారియర్. ఈ మూవీ పై నా ప్రిడిక్షన్ ఏంటంటే, బాబీ డియోల్ గారి క్యారెక్టర్ నేమ్ నాకు తెలీదు, బట్ ఆయన రోల్ మాత్రం గట్టిగానే ప్లాన్ చేశారు. ఈ మూవీలో మొత్తం కంగువా వర్సెస్ బాబీ డియోల్ ఫైట్ ఉండబోతుంది కావచ్చు. దాని చుట్టూ ఆ డ్రామా రాసుకొని బిల్డ్ చేసినట్టున్నారు శివ గారు. ఇది ఒక రివెంజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ అని మనకి ట్రైలర్ నుండే చెప్పేశారు. ఈ మూవీ టైం లైన్ ఎప్పుడు అంటే, మనిషికి జ్ఞానం వచ్చినప్పుడు, ఎప్పుడో ఆది మానవుల టైంలో అనంట. సో అప్పుడు రన్ అవుతుందంట. ఆల్సో ఇంకొక టైం లైన్ కూడా ఉంటుందట ఈ మూవీలో, అది ప్రజెంట్ లో నడుస్తుందట. అందుకే ఇంకొక సూర్యాన్ని కూడా చూపించారు. మేబీ రివెంజ్ అని అందుకే అన్నారేమో. రివెంజ్. బాబీ డియోల్ క్యారెక్టర్ దేనికోసమో వెతుకుతున్నట్లు మనకు చూపెట్టారు ట్రైలర్ లో. ఆల్సో తన కంగువా పీపుల్ ని హంట్ చేయడం కూడా చూడొచ్చు. అక్కడనే పీక్ ఎమోషన్స్ ఉండబోతున్నట్లు క్లియర్ గా మెన్షన్ చేస్తారు. మేబీ కంగువా అండ్ బాబీ డియోల్ చనిపోయి మళ్ళీ పుడతారు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మగధీర, అక్కడ కోర్ ఎమోషన్ లవ్. భైరవ అండ్ మిత్రవింద వీళ్ళిద్దరి ప్రేమ కలవాలి, కానీ అది అవ్వదు. దానికి ఒకటే రీజన్, రణదేవ్ బిల్లా. మళ్ళీ ఇంకో జన్మలో రణదేవ్ బిల్లాని చంపి వాళ్ళ ప్రేమను గెలిపించుకుంటారు. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ శ్యామ్ సింగ్ రాయ్. రీసెంట్ టైమ్స్ లో కల్కి, అదే కర్ణ రీఇన్కార్నేషన్. సో ఇట్లాంటి కాన్సెప్ట్ అని నేను అనుకుంటున్నా. ఈ మూవీ ట్రైలర్ లో ఫైట్స్ చాలా బాగున్నాయి. ఆల్సో కంగువా టు ఆ ప్రజెంట్ సూర్య ట్రాన్స్ఫర్మేషన్ షాట్స్ కూడా బాగున్నాయి. నాకు ఈ ట్రైలర్స్ చూసిన తర్వాత క్యూరియాసిటీ తన్నుకొచ్చే విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి శివ గారు బిల్డ్ చేసిన ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఎమోషన్స్ పీక్ ఉన్నాయి. ఇంకొకటి విజువల్స్. నాకు పిచ్చెక్కించాయనిపించింది. లిటరల్లీ నా మనసులో ఏమనుకున్నా అంటే, ఈ విజువల్స్ చూస్తున్నప్పుడు ఏంట్రా శివ గారు హాలీవుడ్ ఫిల్మ్ తీస్తున్నారా అని అనిపించింది. హాలీవుడ్ విజువల్స్ కి కంగువా విజువల్స్ ఏమాత్రం కూడా తగ్గవు. సో ఇలా చెప్పడంలో డౌటే లేదనిపించింది. ఆల్సో ఈ మూవీలో యానిమల్స్ చాలా ఉన్నాయి. ఏదో పెట్టాలని పెట్టలేదు, ఆర్గానిక్ గా, అంటే స్టోరీ నుంచే పుట్టాయి అవన్నీ. కథ మొత్తం జరిగేది అడవిలోనే కాబట్టి ఆబ్వియస్లీ జంతువులను చూపించాలి. ఏనుగులు, బ్లాక్ ప్యాంథర్స్, డీర్స్, ఆల్సో మొసలతో ఫైట్ సీన్. ఇప్పటి వరకు ఎవ్వరూ ట్రై చేయని ఒక ఎలిమెంట్ కూడా శివ గారు ట్రై చేశారు. క్రొకడైల్ తో ఫైట్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు ఎవ్వరు ట్రై చేయలేరు. అయితే పులితోటో లేదా సింహంతోటో పెడతారు. క్రొకడైల్ అంటే మనం సింపుల్ గానే చూస్తాం, బట్ అదే ముసలి నీటిలో ఉంటే ఎంత ప్రమాదకరం. అట్లాంటి ముసలితో కంగువా ఫైట్ చేసి చంపేస్తాడు. అతను ఎంత స్ట్రాంగ్ అని అక్కడే చూపించారు. షార్క్ ని చంపడం అండ్ తను ఒక ఈగల్ అని చూపించడం, ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు అనిపించింది. ఆల్సో ఈ మూవీకి ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, సూర్య అండ్ బాబీ డియోల్ యాక్టింగ్. ఒకరిని మించి ఇంకొకరు యాక్ట్ చేస్తారు. ఆల్సో విలన్స్ ని చాలా స్ట్రాంగ్ గా చూపించారు. అందులో ఒకడిని పొడిచి 10 చుక్కలు నేలను దాగేలోపు కంగువా ఇక్కడ ఉండాలంటాడు. వాళ్ళ రూల్స్ ఎంత కఠినంగా అండ్ స్ట్రాంగ్ గా ఉన్నాయో అక్కడే చూపించారు. అండ్ ఈ మూవీకి ఇంకో హీరో అంటే డిఎస్పి గారు. అవునండి, దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ మూవీకి మ్యూజిక్ చేయడం మన అదృష్టం అని చెప్పుకోవాలి. కంగువాకి ఇచ్చే ఎలివేషన్ సీన్స్ అప్పుడైనా, నాయక సాంగ్ బీట్ అయినా, ఆ బీజం వస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. లిటరల్లీ గూజ్ బంప్స్ వచ్చాయనిపించింది. అండ్ ఫైట్స్ కూడా చాలా బాగా అనిపించాయి. కొంతమంది చేతులను నరికి సముద్రంలో వేశారు. దీని అమ్మ ఏం విజువల్స్ రా, హాలీవుడ్ మార్క్ అనిపించింది అక్కడనైతే. అంత వైలెంట్ క్యారెక్టర్ ఎవరని అనుకుంటున్నారు? నేనైతే కంగువానే అనుకుంటున్నా. ఆల్సో రిలీజ్ ట్రైలర్ క్లైమాక్స్ లో నవ్వింది. ఫస్ట్ ట్రైలర్ క్లైమాక్స్ లో గుర్రంపై వచ్చేది ఒకరే అంట, ఆయనే కార్తిక్ గారు అంట. లిటరల్లీ థియేటర్ లో ఆయన క్యామియో వస్తున్నప్పుడు గూజ్ బంప్స్ తో పాటు విజిల్స్ ఖాయం. మరి ఈ క్యామియో ఉంటుందా అని మీరు ఏం డౌట్ పెట్టుకోకండి. అఫీషియల్ గా సూర్య గారు చెప్పారు క్యామియోస్ చాలా ఉన్నాయంట. అందులో కార్తిక్ గారి క్యామియో అయితే ఖచ్చితంగా ఉందని ఆయనే చెప్పారు. So that's the expectations of Kanguva movie. Also analysis of Kanguva trailer. So that's the review guys. Video నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.